దీనిపై విపక్షాలు ఆ స్థాయిలోనే కౌంటర్ ఇచ్చాయి. ఇక కాంగ్రెస్వి టైంపాస్ ధర్నాలంటూ బీజేపీ బీఆర్ఎస్ సీరియస్ అయ్యాయి. బీసీ ధర్నా పెడితే కనీసం ఖర్గే రాహుల్ హాజరు కాకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంబోజీ వెంకటేశ్వర్లు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్యానలిస్టు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా వెంకటేశ్వర్లు గారు, నిన్న ధర్నా చూసాం. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ హడావిడి చేసింది. కేంద్రం మెడలు వంచుతాం, ఖచ్చితంగా కూడా కేంద్రం మెడలు వంచి మేము సాధిస్తాము, ఏ రకంగా కేంద్రం ఒప్పుకోదో మేము చూస్తాం, ఢిల్లీలోనే తేల్చుకుంటాం, అంటూ తేలుస్తామంటూ చాలా వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగినటువంటి ధర్నా తీరు చూస్తే కొంత విమర్శలు కూడా వ్యక్తమైన పరిస్థితి కదా, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ జీ న్యూస్ తెలుగు న్యూస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గత 20 నెలలుగా ఏం చేస్తుందంటే రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. కామారెడ్డి డిక్లరేషన్లో ఆ రోజు మరి ఈ విషయాలన్నీ తెలియదు, ఆర్డినెన్స్ తీసుకొచ్చేది, తర్వాత ధర్నా పెడతామని మేము చెప్పకపోవడం అనేది. మీరు ఇచ్చిన డిక్లరేషనే బాగలేదు, కామారెడ్డి డిక్లరేషన్. దాంట్లో ఇవాళ ధర్నా పెడుతున్నారు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీగా అసెంబ్లీలో అన్ని పార్టీలు చర్చకు ఏకాభిప్రాయంతో సపోర్ట్ చేసినాయి. బిల్లు గవర్నర్కు పంపించారు, గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి పంపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే అసలు 139 కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాలల్లో ఓన్లీ 2-3 కులాలే రిజర్వేషన్లు పొందినాయి. మిగతా నోటిఫైడ్ కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, ఎంబీసీ కులాలు ఉన్నాయి. వాటిని మీరు చర్చ పెట్టకుండా ఓన్లీ 42% ఇస్తామంటే వాళ్ళు ఇవ్వలేరు. సరే, ఓకే, మీరు పంపారు. కానీ తమిళనాడులో జరిగినటువంటి దర్యాప్తును, తమిళనాడులో చాలా రోజులు బీసీల మీద వాదోపవాదనలు విన్న తర్వాత 93లో ఆ రోజున్నటువంటి 69% కేంద్రం ఇచ్చింది. ఆ రోజు డిఎంకే ఏఐడిఎంకే కలిసి కేంద్రంలో పోరాటం చేసి 9th షెడ్యూల్లో పిలిచి చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మతి లేక, రేవంత్ రెడ్డికి తెలివి లేక కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తానని చెప్పిండు, కానీ మోసం చేసిండు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు సుప్రీంకోర్టులో సలహాలు తీసుకోరు, న్యాయ సలహాలు తీసుకోరు, కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్గా పంపించారు. అది పెండింగ్ ఉంది. ఇవాళ మీరు ధర్నా పెట్టారు. ధర్నా మీరు పెట్టండి, ఇవాళ రేపు పెట్టండి. నేనేం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీగా మీ ఏఐసిసి మెంబర్లు 99 మంది ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తం ఆమరణ నిరాహారదీక్ష కూర్చోండి. మీరు అడిగితే 100% పార్లమెంటులో ఆమోదం పొందుతుంది, ఆర్డినెన్స్ ఆమోదం పొందుతుంది, 9th షెడ్యూల్తో చేరుతుంది. ఈ రోజే మీరు రేవంత్ రెడ్డికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ ఈ రోజే 100% మీరు ఆత్మ బలిదానం చేసుకోవడానికి రెడీ ఉన్నారా? మీ ఆత్మ ఘోషిస్తుంది. రేపు బీసీలకు ఇంత అన్యాయం చేసి ఉండేది. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 20,000 కోట్లు కేటాయిస్తాం సంవత్సరానికి అని అంటే 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అని చెప్పారు. మీరు ఇచ్చింది 10,000 కోట్లు. అందులో ఇప్పుడు 3,000 కోట్ల ఖర్చు పెట్టినట్టు చూపిస్తారు. ఇలా మొత్తం రాబోయే కాలంలో ఎలక్షన్ల స్టంట్లోనే రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర డొమ్మక్కలు చేస్తాడు, అంత జిమ్మిక్కులు చేస్తాడు తప్ప అక్కడ ఏం చేసింది ఏం లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజే 2014-15లోనే 37% బీసీలకు కావాలని ఆర్ కృష్ణయ్య గారిని, మందకృష్ణ గారిని తీసుకెళ్లి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మేము కేంద్రాన్ని పంపిస్తే అదే పెండింగ్ ఉంది. మీరు పంపించింది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి చేసే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే 19లో ఈడబ్ల్యూ చట్టం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో ఈ దేశంలో బీసీలు బాగుపడే రోజు లేదు. కానీ నేనేమంటానంటే మీరు ఇస్తానన్నారు, ఇచ్చి తీరాల్సిందే ఎలక్షన్ బిఫోర్, అది మీరు ఇస్తానన్నారు. రైట్. ఓకే వెంకటేశ్వర గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారికి వెల్కమ్ చెప్తూ శ్రీనివాస్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రీనివాస్ గారు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ధర్నా చూశారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో కూడా నేరుగా టార్గెట్ ప్రధానమంత్రి మోదీగానే ఎక్కువగా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. అవసరమైతే గద్దెను దించుతామంటూ కూడా మోదీ మీద కొంత ఘాటుగానే వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ కూడా చూస్తాం. ఏం చెప్తారు నిన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిరసనకు సంబంధించి? నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి తెలియదా అండి? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కమిటీకి వాళ్ళకి తెలియదా? 42% బీసీ డిక్లరేషన్ సాధ్యం కాదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా కేంద్రంలో అధికారం లేకుంటే మేము ఇవ్వలేము. 9th షెడ్యూల్ చేర్చాలన్నా కానీ అనేక దాంట్లో కండిషన్స్ ఉంటాయి. దాని యొక్క ఆ పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి స్టడీ చేసి దాని తర్వాత 9th షెడ్యూల్ చేర్చే అవకాశం ఉంది. ఆ రకంగా చూస్తే 9th షెడ్యూల్ బీహార్ ముందు రావాలి. మరి 9th షెడ్యూల్ ఇంకా బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇంకా ఉన్నాయి. అన్నిటి కూడా రాకుండా ఇక్కడ తెలంగాణకు రావాలంటే అంత ఈజీ కాదు. ఏ రకంగా అయితే ప్రత్యేక ప్రతిపత్తి గురించి మనం అంతకుముందు చర్చించినామో, ఎవరంటే వాళ్ళు ప్రత్యేక ప్రతిపత్తి డిమాండ్ చేయడం కారణంగా ఏ కండిషన్స్ ఉన్నాయి అప్పుడు చర్చలు బయటకు వచ్చినాయి. 5-6 కండిషన్స్ ఉంటాయి. ఆ రకంగా ఉంటేనే ఆ యొక్క ప్రతిపత్తి వస్తుందని చెప్పేసి. సో ఇది కూడా అంతే పరిస్థితి. మీకు తెలిసి కూడాను మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ప్రామిస్ అది కామన్ డిక్లరేషన్. మోర్ ఓవర్ ఎటువంటి రిపోర్టు ప్రజల ముందర పెట్టకుండా, లేదంటే అసెంబ్లీలో పెట్టకుండా బీసీల పరిస్థితి ఏంటి, ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎవరి కమ్యూనిటీ ఏ సంఖ్యలో ఉన్నది, అవన్నీ కూడా ఏమి చూపెట్టకుండా మీరు ముస్లింలకు కలిపేసి ఇస్తున్నాం అని చెప్తే అది ఎట్ట సమ్మతం అవుతుంది? మూడవది 50% క్యాప్ అన్నది ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు. రాజ్యాంగం ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ కమిటీ, అంబేద్కర్ గారి యొక్క నాయకత్వం డ్రాఫ్ట్ చేయబడ్డటువంటి రాజ్యాంగం, అందులో పొందుపరచబడి ఉన్నది. నాట్ మోర్ దెన్ 50% రిజర్వేషన్ బి అలౌడ్ అని చెప్పేసి. సో అది తెలిసి కూడాను మీరు ఇంకా దాన్ని క్యాప్ ఎత్తివేయాలంటే ఒక 9th షెడ్యూల్లో లేకుంటే ఒక గవర్నర్ గారు పంపిస్తే సంతకం చేయడం కాదు. డెఫినెట్ గా ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు, సామాజిక పరిస్థితులు బాగా లేనప్పుడు రిజర్వేషన్స్ మీద రివ్యూ చేసే తరం చట్టసభలకు ఉంటుంది. బియాండ్ 50% కూడా మనం పెంచుకోవచ్చు. బట్ దట్ ఇస్ ఎ ప్రాసెస్. ఓకే, ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి దాని 2 హౌస్లో, రాజ్యసభలో, లోక్సభలో ఆమోదం చేసుకొని పెంచుకోవచ్చు. దానికోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా దేశం మొత్తంలో కూడా కులాల యొక్క గణన తీస్తా ఉన్నది. సో ఆ కుల గణన వచ్చిన తర్వాత దేశం మొత్తం ఆ రిపోర్ట్ కళ్ళ ముందర వచ్చిన తర్వాత అప్పుడు మనం రివ్యూ చేసుకోవచ్చు. మ్యాటర్ ఆఫ్ 1 year 4 months. రైట్. దాని తర్వాత శివ గారు, దాని తర్వాత మీకు గ్రామ పరిపాలన వ్యవస్థ చిన్న భిన్నం చేసే అధికారం ఎవరు ఇచ్చినారండి? ఇప్పటికే 1.5 years అయిపోయింది. గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేక, జిల్లా పరిషత్లకు మెంబర్లు లేక, ఇవన్నీ కూడా అస్తవ్యస్తం అవుతా ఉన్నది. ఆ హక్కును మీకు ఎవరు ఇచ్చినారు? మీరు కండక్ట్ చేయండి ఎలక్షన్స్ ఫస్ట్. దాంతో లింక్ పెట్టి నేను కండక్ట్ చేయను, బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు నేను ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? ఇది అన్యాయం కదా. ఓకే, గాట్ యువర్ పాయింట్ శ్రీనివాస్ గారు.